హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఉరుకులు పరుగులు హడావిడిగా జరిగిన అమ్మ రిటర్న్ జర్నీ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఏంటమ్మా మనవాళ్ళ బాక్స్లా? ఓహో, చిక్కుడుకాయ, ఆలుగడ్డ, మేమైతే బంగాళదుంప అంటామమ్మ. టమాటా రసం, టమాటా రసం, బీట్రూట్ రసం వదిలేసిందమ్మా నా కూతురు. వదిలేదు, బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ ఇచ్చావా? ఇదేమో బాయిల్డ్ ఎగ్ ఒకటి. నెక్స్ట్ స్నాక్స్ లోకేమో పప్పయ్య. ఓకే, అది ఇవాల్టి మెనూ. లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ కథ. డ్రై ఫ్రూట్స్ వేయలేదమ్మా బాక్స్లో? వేయలేదు, ఇక్కడ తెచ్చి పెట్టా. ఇంకా అంటే ఈరోజు డైరెక్ట్ గా తినేయాలి. ఇచ్చేవాడికి ఇవి ఒక 4 ఇవి ఒక 2 ఇవి ఒక 10. ఓకే, ఖర్జూరం బాక్స్ తెచ్చుకో నాన్న, డేట్స్ బాక్స్ తెచ్చుకో. కన్నయ్య నాన్నలో రండి, ఇగో ఇది నీకు కన్నా, ఇది నీకు తినేయండి. కన్నా ఖర్జూరం కడుక్కుని తినండి, ఒకసారి అట్లా వాటర్లో అనేసుకొని తినేయండి. హలో, మళ్ళీ మేము రెడీ అయిపోయాం, బయటికి వెళ్తున్నాం. అమ్మ ఈ చీర కట్టింది, నేను ఈ టాప్ వేసాను. ఇలా చూపిస్తే మీకు ఏమర్థం అవుద్ది? ఫుల్ లుక్ చూపించాలి కదా, అక్కడికి వెళ్ళాక ఫుల్ లుక్ చూపిస్తాను. ఎలానో చూపిస్తావు అండి. అమ్మ ఈ శారీ కట్టింది, రెడ్కి ఇలా కలంకారీ బార్డర్ వచ్చి ఇలా మంగళగిరి శారీ. మంచిగా కంఫర్ట్గా ఉంటుంది, ఎంతసేపు అయినా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ నా ఫుల్ లుక్ అయితే మాక్లోరే షూస్ వేసుకున్నాను అండ్ హై వేస్ట్ జీన్స్ తోటి ఒక క్యూట్ టాప్ పేరప్ చేసా, బేబీ పింక్ది. ఇది రీసెంట్గానే తీసుకున్న అమెజాన్ వీడియో కూడా షేర్ చేశాను కదా. భలే కంఫర్ట్గా అనిపించింది అండ్ భలే క్యూట్గా అనిపించింది. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. హలో అండి, బయలుదేరిపోయాము. ఎంత త్వరగా బయలుదేరాలనుకుంటే ఏదో విధంగా కొంచెం అలా లేట్ అయ్యి మొత్తానికి బయలుదేరు. ఏంటి ఇది ఎప్పుడు తెచ్చావే? కోబిళ్ళ ఎప్పుడు తెచ్చావు? తెచ్చా. ఓకేనా, పిల్లలకి తాయిలాలు పెడతారు కదా, అలాగా. నేను వచ్చిన కాడి నుంచి తిండి అశ్రద్ధ చేసేస్తుందండి. వండుతుంది లేదా నేను వండితే బాగున్నాయి నచ్చినాయి అని అంటది, ఇంతే పెట్టుకుంటుంది మెట్టుకుల్లాగా. అందుకే మా అమ్మే తినిపించేస్తా ఉంటుంది నాకు. కొంచెం బిజీగానే తిరుగుతున్నాం కదండి, అందుకని గబగబా అంత కడుపులో పడేసుకుంటే హాయిగా తిరగచ్చు. తినకుండా ఉంటే మొక్క వీక్కుపోయినట్టు అవుతుంది. తింటే ఉంటుందా? తింటే అని ఉంటాం. ఎప్పుడన్నా ఉన్నావేమే నువ్వు అసలు? అప్పుడు డెలివరీ టైంలో. అవును, అప్పుడు ఎంత 80+ ఉన్నది వెయిట్. పిల్లల్ని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డెలివరీ రోజు 82. తర్వాత మళ్ళీ తగ్గిపోయాం. ఇలానే ఉండు కానీ మెయింటైన్ సరే. ఇది కోబెళ్ళ కొంచెం ఎక్కువ కొరుక్కోవే, గీక్కుంటాం ఎందుకు? అలా తినకూడదు, లేకిలాగా కొంచెం గీకి తినాలి. తినకూడదు, దాన్నే లేకిలాగా అంటారు. కాదు, లేకపోతే ఒకేసారి దొరకని అమ్మ తినేస్తారు చూడు, అట్లా తినకూడదు. అలా తినకూడదు, మాకు తెలియదు. కొంచెం గీకి తినాలి. ఇప్పుడు మనం వెళ్ళడానికి ఒక గంటన్నర పట్టుద్ది. గంటసేపు తింటావా? ఇంకోటి ఉంటే కావాలంటే. మా అమ్మ కూడా ప్రీ ప్లాన్డ్ గా వచ్చిందండి. మినిమం ఒక గంట సేపు టైం పాస్ చేయాలి దాంతో. సరేనా, చలో బాయ్. ప్రతిసారి లాగా ఈసారి కూడా అమ్మని మెట్రో ఎక్కుతాం. మేమున్నాం హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. బై రోడ్ వెళ్తే ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. సో అందుకని మేము మెట్రోపై ఆధారపడి అదుగుతుందో మెట్రో అది అవసరం ఇటు వచ్చేస్తుంది.
అండ్ మేము మెట్రో ఎక్కంగానే మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబర్ ఒకరు కనిపించి అమ్మని నన్ను చూసి వెంటనే పలకరించి పాపం ఆమె సీట్ కూడా లేచి అమ్మకి ఇచ్చేసారనమాట. ఎందుకంటే ట్రైన్ అంతా ఫుల్ ప్యాక్ ఉంది అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ తనతో మాట్లాడితే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ వీడియో ఇలా చెప్పారు కదా, అందులో అలా చెప్పారు కదా అని ఆవిడ చెప్తుంటే ఆబ్వియస్లీ ఓకే ఆమె రెగ్యులర్గా చూస్తున్నారు అండ్ షీ లైక్స్ ఇట్ అన్న విషయం అయితే అర్థమవుతుంది కదా. షీ వాజ్ వెరీ హ్యాపీ. తన ఫేస్లో తన మాటల్లో తెలుస్తూ ఉందన్నమాట. ఇంకా అమ్మ తను ఇద్దరు కూర్చుని కబుర్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. నేను కూడా కొద్దిసేపు అక్కడే నుంచున్నా. తర్వాత అక్కడ ఫుల్ ప్యాక్ ఉందన్నమాట. అలా జనాలుగా ఉన్నారు అంతా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైమ్స్లో ఎలా ఉంటుందో తెలుసు కదండి. దట్టు హైటెక్ సిటీ నుంచి అంటే ఇంకొక రేంజ్లో ఉంటుందన్నమాట జనాలు. అమ్మకేమో ఈ రోజు నైట్కే ట్రైన్ టికెట్ బుక్ అయింది. ఆబ్వియస్లీ తత్కాల్లోనే లేండి, తత్కాలనే కదా మేము పెంచి పోషించేది. సో తత్కాల్లో బుక్ అయింది. అందుకని బై రోడ్ వెళ్తే లేట్ అయిపోద్ది, మళ్ళీ ప్యాకింగ్ ఉంటుంది అని చెప్పి మేము ఇంకా మెట్రో ఎక్కిచ్చేసానమాట అమ్మని. అమ్మని ఆటో కూడా ఎక్కిచ్చేసాను. మరి మెట్రో అంటే పైనే కదా వెళ్తుంది. సో మెట్రో ఆకాశంలో ఎక్కించింది. అదంటే రోడ్డు మీద కార్ ఎక్కించాను. ఇప్పుడు 3-వీలర్ ఆటో ఎక్కించాను. ఆ తర్వాత బోల్డ్ అని వీల్స్ ట్రైన్ ఎక్కిస్తాను. తర్వాత లిఫ్ట్ ఎక్కిస్తుంది. ఎక్కిస్తా చెప్పింది కదా ముందు లిఫ్ట్ ఎక్కిస్తా. అది అలాగా ఆల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోస్ట్లీ ఎక్సెప్ట్ బైక్. ఇంటికి వెళ్ళి ఒకసారి బైక్ మీద అలా రౌండ్ వేసుకుందామా? మరి అంత వద్దులేండి. సో మోస్ట్లీ ఒక రోజులో ఎన్ని ఎక్కించాను చూసావు నిన్ను, ఎక్కడికో తీసుకెళ్ళాను, ఎన్ని ఎక్కించాను. సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. వర్షం పడేలా ఉంది, ఫుల్ క్లౌడీగా ఉంది. అందుకే నా ఆటో ఎక్కేస్తాం. మెట్రో స్టేషన్ నుంచి మా ఇల్లు చాలా దగ్గరే. సో ఇంకా వచ్చేసి అంత ప్యాకింగ్లు అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మ కూడా ఫ్రెష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఫుడ్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా అమ్మ ఉన్నన్నాళ్ళు నాకు తినిపిస్తూ ఉండేది. ఇంకా పిల్లలు ఏంటంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈవినింగే రావడం, మేము రకరకాల షూట్స్ అన్నీ చేసుకొని రాత్రికి ఇంటికి రావడం ఇలాగే అవుతూ ఉంది. ఇంకా టైం దొరికినప్పుడల్లా పిల్లలకి నేనే తినిపిస్తాను ఉన్నాను అనుకుంటూ వాళ్ళతో కబుర్లాడుతూ వాళ్ళు ఇంకా వాగుతూనే ఉంటారు. పిల్లలిద్దరు కూడా నువ్వు స్కూల్లో ఇలా జరిగింది అమ్మమ్మ, అది అలా అమ్మమ్మ, ఫుట్బాల్లో ఇలా అమ్మమ్మ, క్రికెట్ అలా అమ్మమ్మ అని అనుకుంటూ స్కూల్లో జరిగిన ప్రతి విషయాలు, ఆ టీచర్ ఇలా, ఈ ఫ్రెండ్ ఇలా, టీవీలో జరిగే విషయాలు, క్రికెట్లు అన్నీ ఇంకా మాట్లాడుతూనే ఉంటారన్నమాట. మా మమ్మీకి సగమే అర్థమవుతాయి, సగం అర్థం కావు. అంటే ఫుట్బాల్, క్రికెట్లు ఇవన్నీ పెద్ద చూడదు కదా అమ్మ. బట్ స్టిల్ రొనాల్డో అమ్మమ్మ ఇలా అమ్మమ్మ, మెస్సీ అమ్మమ్మ ఇలా అమ్మమ్మ అనుకుంటూ ఏంటేంటో చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా అమ్మ కూడా మంచిగా ఉండాలి నాన్న, ఇది ఇలాగా మంచిగా తినాలి, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి, గుడ్ బాయ్స్ అనిపించుకోవాలి, అన్నిట్లోనూ ఉండాలి ఇలా అని పిల్లలు కూడా అన్నీ చెప్తూ ఉంటుంది. చూడండి, 1 2 3 నువ్వు 4 శాలితీవా? అంతే. ఓకే, దీన్ని చెప్పేయి. వచ్చింది. 1వ శాలితీ, 2వ శాలితీ, 3వ శాలితీ. అన్నయ్య వెళ్ళొస్తాను. అన్నయ్య మీరు ఉండండి వెళ్ళొస్తాను. క్యాబ్ వచ్చేసి మామయ్య దింపేసి వస్తా నేను. అల్లుడు గారు మీరు పని చూసుకోండి. ఓకే, తిలిపి ఎస్ ఉన్నాడండి. 1వ శాలితీ, 2వ శాలితీ, 3వ శాలితీ, నేను 4వ శాలితీ. ఇలా బయలుదేరుతున్నాం లేదా టపటపా వర్షం పడుతుంది. వద్దు పద, క్యాబ్ వచ్చేసింది, డైరెక్ట్ క్యాబ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కువ అవ్వకముందే డబా మన వెళ్ళి కార్లో ఎక్కేద్దాం. పిల్లలు కూడా ఇంకా కిందికి వచ్చి అమ్మమ్మ ఉండొచ్చు కదా, ఇంకా ఉండొచ్చు కదా అంటూనే ఉన్నారనమాట. అండ్ పిల్లల్లో ఈసారి అమ్మకు కూడా బాగా చేంజెస్ కనిపించినాయి. అంటే కొంచెం హైట్ అయ్యారు, కొంచెం వాయిస్లు మారినాయి, కొంచెం అప్పర్ లిప్ పైన అంతా నల్లగా అవుతుంది అనమాట, మీసాలు వచ్చేలాగా. సో ఇంకా అలా పెద్దగా అవుతున్నారు ఇంకా అని చెప్పి అమ్మకు కూడా చాలా మార్పులు కనిపించినాయి. అమ్మనే అని కాదండి, ఎవరు వచ్చినా సరే పిల్లలు ఉండొచ్చు కదా, అప్పుడే వెళ్ళిపోవాలా, ఉండొచ్చు కదా అంటూ ఉంటారు. ఎవరు వచ్చినా ఇంటి నుంచి వెళ్ళనివ్వరు అనమాట. అందరితోనూ చాలా ప్రేమగా ఉంటారు. అన్ని పెట్టుకున్నావా అని అడిగితే అన్ని పెట్టేసుకున్నాను. కొంచెం చీకట్లో ఆత్మలా కనిపిస్తున్నావా? అన్ని పెట్టేసుకున్నాను అనుకున్నానండి. ఇప్పుడు చూడు, జీవితంలో వెలుగు నింపా. అతి ముఖ్యమైనదే మర్చిపోయింది, విచ్ ఇస్ ఫోన్.
అంటే మా అమ్మకు 2, 3, 4, 5 ఫోన్లు ఉంటాయి అనమాట. ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టమని ఇచ్చాను, బెడ్రూమ్ లో పెట్టారు. అల్లుడు గారు ఉన్నారు కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళలేదు, మర్చిపోయాను. అది అక్కడే ఉంది. ఇప్పుడు ఆయన తీసుకొస్తాను. ఆయన వెనకాల తీసుకొస్తున్నారు. వద్దండి మీరు రాకండి, వర్క్ చేసుకోండి, బయటికి కూడా రాకండి అని అన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఆయనకు ఒక చిన్న కాల్ ఉందన్నమాట, అందుకని రావద్దు నేను వెళ్ళి దింపేసి వచ్చేస్తాను అని. మమ్మీ కూడా మీరు వర్క్ చేసుకోండి అని అంది. ఇప్పుడు మధ్యలో వచ్చి ఫోన్ ఇచ్చి వెళ్ళాలి. అంటే ఇక్కడే ఉన్నాంలేండి, నియర్ బై. 5 minutes లో ఫోన్ ఇచ్చేస్తారు, అప్పుడు వెళ్దాం. ఓకే ఓకే బాయ్ బాయ్. వచ్చేసింది అమ్మ ఫోన్. రాకెట్ స్పీడ్ లో వచ్చి అలా ఇచ్చి ఎలా వెళ్ళిపోయారు చూసావా? యువకుడు ఉత్సాహవంతుడు అయిన మా అల్లుడు వెంటనే రాకెట్ స్పీడ్ లో తెచ్చిచ్చారు. యువకుడు ఉత్సాహవంతుడు మీ అల్లుడు, ముగ్గురు కావాలా? కాదే, ముగ్గురు ఒకళ్ళే. ఓ మా ఆయనేనా 3? రాకెట్ స్పీడ్ లో వచ్చి అలా ఫోన్ ఎలా ఇచ్చి అలా వెళ్ళిపోయారు, మాయమైపోయారు. ఓ సినిమాలో ఒక్కసారి వచ్చి పొమ్మా మెరుపు తీగ అనగానే సేమ్ టు సేమ్. ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు తీగ. స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి, సేమ్ టు సేమ్ అలాగే అలా వచ్చారు. సప్మని ఇచ్చి అలా వెళ్ళిపోయారు. నేను ఫోన్ ఆన్ చేసి ఆయన్ని తీద్దాము అని చెప్పి ఎక్కడ ఇది ఆన్ అయ్యేలోగా ఆయన దుర్రమన్నారు. ఒక క్లిక్ చేసేలోపే సప్ప కాల్ వస్తుంది కదా, మీటింగ్ ఉంది కదా, ఇదనమాట ఫోన్ కథ. మనకేమో ఆయుధమే ఇదండి, దీన్నే మర్చిపోయాను. టైం ఉందిలేండి, హోప్ఫుల్లీ వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. ట్రాఫిక్ ఉంటేనే కొంచెం ఇబ్బంది. ఇంకా ఫోన్ తీసుకొని బయలుదేరామే కానీ దారిలో అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. వర్షం పడుతూ ఉంది కదా, చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. అండ్ ఆ ప్లాట్ఫామ్ 10 వైపు అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా అని 10 వైపు పొరపాటున వచ్చాం. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతూ 1 వేలోనే అందరూ రావడం వెళ్ళడం, ఇలాగా ఆ 10 రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. అండ్ మా టైం బాగుందో బాగాలేదో కానీ తెలియదు కానీ ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ 2 పైకి వచ్చింది. సో మేము దిగింది 10, అప్పటికే లేట్ అయిందంటే అక్కడి నుంచి మేము వెళ్ళేలోపే ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ట్రైన్ వచ్చేసింది అని చెప్పి. మేము పైన ఫుట్పాత్ పైన ఉన్నప్పుడే ట్రైన్ ఎంటర్ అయిపోతూ ఉంది ప్లాట్ఫామ్ పైకి. మేము ఇక్కడ మెట్ల మీద ఉన్నాం, ట్రైన్ వచ్చింది. ఇప్పుడే దిగుతున్నాం, రైట్ టైం. అమ్మా ఎక్కేసాం సక్సెస్ఫుల్ గా. చూసావా కళ్ళు ముందు ట్రైన్ రావడం ఎప్పుడైనా చూసావా? లేదు, ఇదే ఫస్ట్ అమ్మా. మేము మెట్లు తిరుగుతున్నాం, ట్రైన్ వస్తుంది. లోవర్ బర్త్ వచ్చింది. వాటర్ బాటిల్ కావాలా? నేను తీసుకుంటాను. వద్దొద్దు, నేను తీసుకుంటాను. సరే జాగ్రత్తగా వెళ్ళొచ్చు. దిగిపో, డాడీకి ఫోన్ చేస్తాను నేను. అలాగే, నువ్వు దిగిపో, మూవ్ అయిపోతుంది. దీన్ని పెక్ అంటారు. దాన్ని పెక్ అంటారు. బాయ్ చెప్పే హైదరాబాద్ కి. బాయ్ బాయ్ హైదరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, హప్సి కూడా. ఇంకా ట్రైన్ ఎక్కిచ్చేసిన తర్వాత నువ్వు దిగిపో అని ఒకటే హడావిడి. మా అమ్మ ఆ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయిపోద్దో, నేను ఎక్కడ రన్నింగ్ ట్రైన్లోంచి దిగుతానో అని చెప్పి మా అమ్మ కంగారు అనమాట. ఆ ట్రైన్ ఏమో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అనౌన్స్మెంట్ కూడా రాలేదు. రావడం రైట్ టైంకే వచ్చింది, కాకపోతే సికింద్రాబాద్లో అన్ని ట్రైన్స్ కన్నా కొంచెం ఎక్కువ టైమే ఆగుతూ ఉంటాయి కదా, సో చాలాసేపే ఆగిందనమాట. నేను ఇంకా ప్లాట్ఫామ్ పైన ఉండి అమ్మకు వాటర్ బాటిల్ కొనియడం, ఎలాగో ఫుడ్ లంచ్ డిన్నర్ తినే బయలుదేరింది కానీ ఇంకేమన్నా కావాలా అవి ఇవని అడుగుతూ ఉన్నా. బట్ ఏం వద్దు, వెళ్ళిపో అంటూ ఉంది. బట్ ట్రైన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి ఇంకా బాయ్ చెప్పి బయలుదేరాను నేను. ఇంకా అమ్మని ట్రైన్ ఎక్కించగానే నా ఫస్ట్ డ్యూటీ ఏముంటుందంటే నాన్నకు ఫోన్ చేయడం అనమాట. మా ఆవిడని జాగ్రత్తగా ఎక్కించావా అని అంటూ ఉంటారు. జాగ్రత్తగా సేఫ్గా ట్రైన్ ఎక్కించాను, మీరు దించేసుకోండి అని చెప్తుంటా అనమాట. సో అమ్మని సేఫ్గా ఎక్కిచ్చేసి ఇంకా నేను బయలుదేరాను. ఇంకా ఆల్మోస్ట్ 9 అయింది అప్పటికి టైం అయితే. నేను మళ్ళీ క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంటికి వచ్చేసా. నేను ఇంటికి వచ్చేసరికి ఫుల్ వర్షం మొత్తం, అంటే జస్ట్ క్యాబ్ ఇంటి ముందే ఆగింది. బట్ స్టిల్ ఆ స్మాల్ స్ట్రెచ్కి ఇంతలా తడిచిపోయాను. ఇంతలా అంటే లైక్ వర్షం పెద్దగా పడుతుంది. ఇదేదో వెళ్ళేటప్పుడు లేదు నయం అని అనుకున్నా, ఎందుకంటే వెళ్ళేటప్పుడు అనుకోండి వర్షం పడుతుంటే ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కదా, వచ్చేటప్పుడు కాబట్టి నో ప్రాబ్లం. సో వచ్చేసి ఫుల్ పెద్ద వర్షం. అదే మా బెల్లు. బాబాయ్ గండు పిల్ల వచ్చిందా?
వైల్డ్ క్యాట్ నేను వైల్డ్ క్యాట్. వైల్డ్ క్యాట్. వర్షం ఎంత పెద్ద పడుతుంది తెలుసా? అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చి ఎన్ని రోజులు ఉన్నా మనకు సరిపోనట్టుగానే అనిపిస్తుంది. అండ్ అమ్మ కూడా ఇంకా వెళ్ళిపోవాలి అంటా ఉంది. ఎక్కువ రోజులు ఉండనే ఉండదు ప్రతిసారి అంతే. సో ఇంకా అమ్మని పంపించి నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా రేపటి నుంచి మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.